తాజా వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కృత్రిమ చేతుల ఉచిత పంపిణీకి శ్రీకారం. రెడ్ క్రాస్ సొసైటీ సేవా స్ఫూర్తిని అభినందించిన డిఆర్ఓ సత్యబాబు. ఘనంగా సర్దార్ రౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన బీసీ సంఘాల నేతలు. తొలిసారి విశాఖ పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. మీడియాకు వివరాలు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. కూటమి ప్రభుత్వం రాయితీ బియ్యం పంపిణీకి అనూహ్య స్పందన. క్యూ కట్టి బియ్యాన్ని సొంతం చేసుకుంటున్న వినియోగదారులు. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక విప్లవకారుడు, రైతు, కార్మిక పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు సర్దార్ గౌతు లచ్చన్న జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ప్రజాసేవకు, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి, సామాజిక న్యాయానికి, సమానత్వ సాధనకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం యువకుడిగా పోరాటంలో అడుగుపెట్టి అనంతరం అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆయన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. దేశంలో స్వాతంత్ర్యోద్యమం ఉధృతమవుతున్న సమయంలో మహాత్మా గాంధీ పిలుపు ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. 1921లోనే స్వాతంత్ర్య ఉద్యమంలో అడుగుపెట్టి యువకుడిగా దేశ స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, ఉప్పు సత్యాగ్రహం నుంచి క్విట్ ఇండియా వరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో గౌతు లచ్చన్న చురుగ్గా పాల్గొన్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, మందస, పర్లాకిమిడి తదితర ప్రాంతాల్లో రైతులను సంఘటితం చేసి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారని, రైతులకు న్యాయం, గౌరవం, హక్కులు లభించాలనే లక్ష్యంతో ఆయన చేసిన పోరాటం ప్రజల్లో విశేష చైతన్యాన్ని తీసుకొచ్చిందన్నారు. తోటపల్లి బ్యారేజీ, రైతు సమస్యలపై పోరాటం కృషి చేశారన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన స్థానికంగా ఉన్న ఖాదీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ వాడాలనే ఉద్యమంలో వారు పాల్గొనడం జరిగింది. మరి స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొని స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా వాళ్ళు ప్రజలకి ఎన్నో సేవా సౌకర్యాలు కల్పించి మారుమూల ప్రాంతాలకు కూడా గ్రామీణ నీటి సరఫరా జరగాలనే ఉద్యమాలు కూడా చేపట్టి అన్ని ప్రాంతాలకి నీరు పుష్కలంగా అన్ని పంటలు పండే విధంగా కూడా ఆయన ఎన్నో కృషి చేశారు. మరి ఆయన ఆశయాలను, ఆదర్శాలను మనం మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సర్దార్ గౌతు లచ్చన్న అంటే శ్రీకాకుళం జిల్లా వాసి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిభ కనపరిచిన స్వతంత్ర సమరయోధులు, చాలా ధైర్యవంతులు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి నివాళిగా మన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టుకి సర్దార్ గౌతు లచ్చన్న ప్రాజెక్టు కింద నామకరణం కూడా చేశారు. అది కూడా మీ అందరికీ తెలుసు. అదే కాకుండా ఆయన 1977-78 టైంలో జనతా పార్టీలో ఉండి మనకి అప్పుడు చెన్నారెడ్డి సీఎంగా ఉండే టైంలో కూడా ఆయన ఇందిరాగాంధీ ఆయన కోరి నేను సీఎం చేస్తాం, మీరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరకుండా ఆయన గెలిచిన జనతా పార్టీలోనే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆ రోజులో వ్యవహరించారు. అది చాలామందికి తెలిసే ఉంటుంది. అలా కాకుండా ఆయన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎన్జి రంగాన్ని గెలిపించారు. ఆయన ప్రతి ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఆయన నిస్వార్థంగా సేవకి అంకిత భావంతో సేవకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన సర్వీస్ చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయాలని బీసీ సంఘాల నేత
చోడి ఆదినారాయణ డిమాండ్ చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకల సందర్భంగా వచ్చిన బీసీ సంఘాల నేతలు డీఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చోడి ఆదినారాయణ మాట్లాడుతూ బీసీల కోసం పోరాటం చేసిన గౌతు లచ్చన్నను ప్రభుత్వాలు మర్చిపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నోసార్లు విగ్రహం ఏర్పాటు చేయమని వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇంతవరకు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పుడైనా గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో బీసీ సంఘాల నేతలు ముద్దాడ మధు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద లక్ష్మీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పటేలు తన సేవలకి గుర్తింపుగా సబర్మతి నది తీరంలో 126 విగ్రహం ఎత్తు విగ్రహం భారత ప్రభుత్వం నిర్ణయించింది. అదే పోరాట పటిమ, అదే స్ఫూర్తి, అదే ప్రజల పట్టత నిబద్ధత కలిగినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న ఈ దేశంలో వివక్షకు గురయ్యాడని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో అనేక రూపాల్లో అనేక సందర్భాల్లో మేము ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల నుంచి ఈ విగ్రహం ఈ జిల్లాలో ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేస్తే సర్దార్ జయంతి వర్ధంతులకి కార్యక్రమం నిర్వహించుకోవడానికి వీలవుతుందని ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం జరిగింది. చేస్తామన్నారు, కానీ ఇప్పటివరకు కార్యాచరణకి నోచుకోలేదు. ఇది గౌరవ మంత్రివర్యులు గతసారి జయంతి కార్యక్రమంలో ఈ విగ్రహం ఈ జిల్లాలో ఏర్పాటు చేయమని కలెక్టర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తే పబ్లిక్ పర్మిషను ప్రదేశాల్లో పెట్టడానికి వీల్లేదని అప్పుడు కమిషనరు చెప్పడం వలన మన విగ్రహం ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఇండోర్ ప్లేస్లో పెట్టుకోమన్నారు. లోకల్ నాయకుల విగ్రహాలను రోడ్డు మీద నుండి జాతీయం కోసము, జాతి కోసము ప్రాణాలు అర్పించినటువంటి జాతీయ నాయకుల విగ్రహాలు రోడ్డు మీద లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అధికారులు ఆలోచించాలి, ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ జిల్లాలో గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఆగస్టు 18వ తేదీన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ నాయకులు రంగరాజు, బొగిత అశోక్లు అన్నారు. అమర్ భవన్లో ఈరోజు వారు మీడియాతో మాట్లాడారు. మోదీ, చంద్రబాబు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 44 కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు. 8 గంటల పని దినం అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చలో కలెక్టరేట్కు తరలి రావాలని అన్నారు. కేటగిరీ కార్మిక వర్గాలు కూడా ఎంత కష్టపడి పనిచేసినా సరే ఆ కార్మికులకు న్యాయం జరగడం లేదు. అలాగే కార్మిక వర్గాలు కూడా పోరాటం చేస్తే కానీ రాబోయే రోజుల్లోని ప్రభుత్వాల వల్ల ఫలితం లేదు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ, పర్మిట్ కార్మికులు కానీ, అలాగే ఆటో కార్మికులు కానీ, అలాగే పర్మిట్ వీళ్ళందరూ కలిసి ఈ మన ఏఐటీయూసీ స్టేట్ వైడ్గా చలో కలెక్టర్ ఆఫీసు ఆగస్టు 18న పిలిపించింది. ఆ పిలుపుకి అనుసరించుకొని కార్మిక వర్గం అంతా కూడా పోరాటం రెడీ అవ్వకపోతే రాబోయే రోజుల్లోనే ఈ కార్మికులు ఇంకా బానిసత్వ బతుకులే తప్ప ఏ విధమైన బెనిఫిట్లు ఉండవు. అంచేత విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి 10 గంటలకల్లా విజయనగరంలో ఉన్న అన్ని కార్మిక వర్గాలు కూడా రావాలని ఏఐటీయూసీకి విజ్ఞప్తి చేస్తాను. నరేంద్ర మోడీ 44 కార్మిక చట్టాలని రద్దు చేసి కార్పొరేట్లకి, యజమానులకి మళ్ళీ కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి 4 లేబర్ కోడ్లని అడ్డవైతంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏఐటీయూసీ ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఒక పక్క డిమాండ్ చేస్తుంది. కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించినప్పటికీ కూడా ఇవాళ మోడీ తీసుకొచ్చినటువంటి ఆ నల్ల చట్టాలని రాష్ట్రంలో కూడా మేము అమలు చేస్తాం, ఈ రాష్ట్రంలో 4 లేబర్ కోడ్లు అమలు చేసి తీరుతామని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పడాన్ని ఏఐటీసీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీకు అవసరం లేదా? కార్మిక వర్గ సంక్షేమాన్ని మీరు తుంగలోకి తొక్కుతారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో కార్మిక వర్గం అందరూ కలిపి మీకు ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కించారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారా అని ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 18వ తారీఖు జరగబోయేటువంటి ధర్నా కార్యక్రమంలో ప్రధానంగా
సుప్రీంకోర్టు చెప్పింది కార్మికులకి ఉద్యోగులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఇంతవరకు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాలని పక్కన పెడుతున్నారు, చట్టాలను పక్కన పెడతారు, హక్కుల్ని కార్మికులు సాధించుకున్న హక్కుల్ని కాలరాస్తున్నారు. అంటే ఇంత నిర్బంధ చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాలపైన ఖచ్చితంగా కార్మిక వర్గం తిరగబడేటువంటి రోజు తప్పనిసరిగా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్తీపురం మన్యం ఉమ్మడి జిల్లాల రజక సంఘం విజయనగరం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక ఐక్యత ఎస్సీ సాధన రౌండ్ టేబుల్ సమావేశంను సెప్టెంబర్ 6వ తేదీన విజయనగరం పూల్బాగ్ జగన్నాథ ఫంక్షన్ హాల్లో జరగనుందని విజయనగరం పార్తీపురం రజక సంఘం చైర్మన్ సన్యాసరావు రజక సంఘం నాయకులు జంపా చిన్నాలు అన్నారు. ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. 18 రాష్ట్రాల్లో రజకులు ఇప్పటికే ఎస్సీ జాబితాలో ఉన్నారని నేతలు తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తంగేటి భాస్కర్రావు తదితరులు మాట్లాడారు. రజక సంఘం అలాగే విజయనగరం పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో రేపు 6వ తారీఖు 9వ నెలన రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు రౌండ్ టేబుల్ సమావేశం అనేది జగన్నాథ్ ఫంక్షన్ హాలు ఓల్బాగ్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మా రజక అన్నదమ్ములందరికీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మా రజక అన్నదమ్ములందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మిమ్మల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తామని మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కూడా మనకి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఈ రోజు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలి, ఎస్సీ జాబితాలో చేయాలంటే ఈ రోజుకి ఒక మాట కాడ ఊసు కూడా లేదు. అందుకనే రాష్ట్ర సంఘాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వానికి సానుకూలంగా ఒక పిలిపివ్వాలనేది ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాకు ఎస్సీ సాధన కోసం ప్రభుత్వం ఖచ్చితంగా మాట్లాడాలి. లేదంటే భవిష్యత్తులో కూడా రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు చాలా పెద్ద కార్యక్రమాలు కూడా మేము చేయడానికైతే మా ప్రాంత సాగాలు కూడా చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. 9వ నెల 6వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం మన విజయనగరంలో జరుపుకోవడానికి పెద్దలందరూ నిశ్చయించి ఉన్నారు. దాని గురించి ఈరోజు మన మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ సమావేశం ఇవాళ జరగడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడానికి కారణం ఏంటంటే మనకి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తారని చెప్పి మనకి మాటిచ్చి ఉన్నారు. అలాగని చెప్పేసి మన సోదరులు కూడా గవర్నమెంట్ సపోర్ట్గా చేసి ఓ 90% ఓటు మీద బుద్ధి వాళ్ళందరికీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినట్టు చేసి ఉన్నారు. ఈరోజు ఆ గవర్నమెంట్ మనల్ని అసలు రజకులను మర్చిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది కాలక్షేపం చేస్తున్నారు. దాన్ని గుర్తు చేద్దామని చెప్పి మరొకమారు మీ సభాముఖంగా తెలియజేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ విశాఖ పర్యటనకు వస్తున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు తెలిపారు. రేపు సాయంత్రం భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకుంటారన్నారు. రేపటి నుంచి భోగాపురం ఎయిర్పోర్టులో రాకపోకలు ప్రారంభం అవుతున్న తరుణంలో జాతీయ అధ్యక్షులు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన బీజేపీ నాయకురాలు రెడ్డి పావనితో కలిసి మీడియాతో మాట్లాడారు. జాతీయ అధ్యక్షుల ఆధ్వర్యంలో 18వ తేదీన విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు హాజరవుతున్నారన్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణ, రాష్ట్ర ప్రగతిపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు. మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొన్ననే మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ కావడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా మన జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ గారు రేపు రాత్రి 10 గంటలకి ల్యాండ్ కాబోతున్నారు మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. దానికి గాను అనేక మంది మన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వారిని రిసీవ్ చేసుకోవటానికి రేపు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి స్థాయికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినటువంటి సొంత రాష్ట్రాల్లో సైతం
ఈరోజు అనుమతుల కోసం ఏదైనా కేంద్రానికి సిఫార్సు చేస్తే అనుమతులు కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అనుమతుల కోసం ఏ విధంగా అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులైనా సరే లేకంటే ఆమోదయోగం కోసం పంపించినా ఆ ఫైలు 24 గంటల గడవక ముందే అన్ని రకాలైనటువంటి అనుమతులు వస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే ఆంధ్రప్రదేశ్ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం స్పష్టంగా అన్ని వేదికల మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి తీరును మనం గమనించాం. మొన్ననే భోగాపురం ఎయిర్పోర్ట్ని అత్యద్భుతంగా మన యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క స్వప్నము సాకారమైనటువంటి నేపథ్యంలో మొదటి విమానం రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతుంది ఆంధ్రప్రదేశ్లో. వారి యొక్క రాక ఆగమనం తప్పనిసరిగా ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యతని చేకూర్చబోతుంది. 450 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో భోగాపురం ఎయిర్పోర్టుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయబడుతుందని సిఐఎస్ఎఫ్ డీజీ ప్రవీణ్ రంజన్ తెలిపారు. భోగాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 72వ విమానాశ్రయానికి భద్రతా బాధ్యతలు చేపట్టామని అన్నారు. 31 నెలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ జిఎంఆర్ సంస్థ నిర్మాణం చేయడం అభినందనీయమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ భద్రతలు 45,000 మంది సిబ్బందితో సేవలు అందజేస్తున్నామని తెలిపారు. ఆధునిక భద్రతా పరికరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు భోగాపురం ఎయిర్పోర్ట్లో చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ ప్రతినిధులు, సిఐఎస్ఎఫ్ బృందం పాల్గొన్నారు. Induction formalities so that CSF takes over all the duty posts. We have a very strong team of unit of CSF comprising of 650 odd men. Right now we have inducted 450 of them. Other 200 will be inducted very soon as the number of flights increase. So this is going to be one of the biggest airports in south of India. After Hyderabad and Bangalore, I think Bhogapuram would be and Chennai. Bhogapuram would be I think 4th largest in this part of the country. And gradually I think it has been constructed with a passenger capacity of 3 million to begin with, 6 million, but it is going to increase in times to come to 40 million passengers. So we are expecting this rise to come very soon with the number of flights increasing here and also the number of passengers who will be travelling via this airport. As you all are aware, this is an international class airport. You have seen the facility earlier also. Best of the machines have been provided by the GMR management here for the security check, for the passenger screening, for the baggage screening and also for the cargo movement. And in times to come, it will also handle a lot of cargo which the management is expecting. So the number of men at the airport are obviously going to increase with times to come as the airport grows. From 450 right now, definitely it will go up as we add new duty posts and new functions to the airport. వికలాంగుల జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారు స్వయం ఆధారంగా జీవించేందుకు అండగా నిలిచే దిశగా విజయనగరం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత కార్యక్రమం ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ రోటరీ జిల్లా 3020 పరిధిలోని రోటరీ క్లబ్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చేయూత కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చేయూత పేరుతో కృత్రిమ చేతులు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడం నిజమైన సేవా స్ఫూర్తి అని, శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కృత్రిమ చేతులు కేవలం ఒక సహాయక పరికరం మాత్రమే కాదని, ఒక వ్యక్తికి కొత్త జీవన నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించే సాధనమని ఆయన పేర్కొన్నారు. దైనందిన పనులను స్వయంగా చేసుకోవడంతో పాటు విద్య, ఉపాధి, సామాజిక జీవనంలో మరింత చురుగ్గా పాల్గొనేందుకు ఇటువంటి సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు. చేయూత చేతులు లేనటువంటి దివ్యాంగులకు
కృత్రిమ చేతులను అందచేసేటటువంటి కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరియు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3020 3150 3160 వీరందరి సహకారంతో అనుబంధంతో LN4 ఫౌండేషన్ వారు కృత్రిమ చేతుల్ని అందచేయడం జరిగింది. అమెరికా నుండి ఇంపోర్ట్ చేసినటువంటిది ఒక్కొక్కటి 30,000 రూపాయల విలువ కలిగిన కృత్రిమ చేతుల్ని అందచేసే కార్యక్రమాన్ని విజయనగరంలో చేస్తున్నాము. ఈ నెల 2వ తేదీన గుంటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో 200 మంది పైబడి దీన్ని ఉపయోగించుకున్నారు. ఈరోజు విజయనగరం, ఈ నెల 30వ తేదీన అనంతపూర్లో ఈ కృత్రిమ చేతులను అందచేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. 2 అంతర్జాతీయ సేవా సంస్థలు, ఒకటి రెడ్ క్రాస్ అంతర్జాతీయ మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు రోటరీ ఇంటర్నేషనల్ మరొక అంతర్జాతీయ సేవా సంస్థ, ఈ 2 కలిసి LN4 ఫౌండేషన్తో కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దివ్యాంగులైన చేతులు అవసరం ఉన్న వాళ్ళు వారికి అందచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంఘం వాళ్ళు రోటరీ క్లబ్ వారి సహాయంతో వికలాంగులైన చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, వీళ్ళకి కృత్రిమ అవయవాలు సరఫరా చేసే కార్యక్రమం కింద వాళ్ళు సహాయం చేస్తూ ఈరోజు ఐడెంటిఫికేషన్ చేశారు. మన జిల్లాలో సుమారు ఒక 500 మంది ఉంటారనే అంచనాతో కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసి ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు వాడడానికి ఉందో, ఎలా వాడాలి అన్నది అవి సప్లై చేస్తూ వారికి గైడ్ చేస్తారు. కొత్త కథకులను ప్రోత్సహించాలి, విజయనగరం ఘనమైన వారసత్వం నిలపాలనే ఆశయంతో జిల్లా రచయితల కథలు బహుమతులు సాధించాలనే తపనతో విజయనగరం జిల్లా రచయితల సంఘం ప్రతి నెల ఒక ఆదివారం నాడు కథా పఠన కార్యక్రమం జరుపుతుంది. ఈరోజు గురుజాడవారి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్సాహం ఉన్న రచయిత్రులు పాల్గొని వారి కథలను చదివి వినిపించారు. సీనియర్ రచయితలు ఆ కథలపై అభిప్రాయాలను, సూచనలు ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఎంతో అవసరమని పాల్గొన్న ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సభకు విజయనగరం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జీవి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. పప్పు జోగారావు, అరసాడ శేషగిరి, నల్లా యోగేశ్వరరావు, ఆకెళ్ళ వెంకటేశ్వరరావు, లావణ్య, గుర్రాల పుష్ప తదితర రచయితలు పాల్గొన్నారు. ఈ విజయనగరం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కథా పఠనం అనండి, కథాభ్యాసం అనండి కార్యక్రమం జరుగుతోంది. ఈ కాలంలో మొబైల్ యాప్స్ వచ్చాయి, ఆన్లైన్ కథలన్నీ వచ్చాయి. వీటికంటే కూడా వీటికి పిల్లలు కానీ పెద్దలు కానీ అలవాటు పడిపోయి పుస్తకంలో ఉండే కథలకి దూరం అయిపోతున్నారు. కథా రచయితలు కూడా ఆన్లైన్కే ఎక్కువ ప్రాముఖ్యమిస్తున్నారు. కనుక అది కాకుండా ఒక దగ్గర కథా రచయితలందరూ సమావేశమై వారి కథలని 1 పేజీ కథ, 2 పేజీ కథలు వినిపించేటట్టు చూసి సాటి రచయితల్లో నిష్ణాతులైన వారు కూడా అందులో ఉండే తప్పులను చెప్పి వారిని మంచి రచయితలుగా మెరుగులు దిద్దే కార్యక్రమం ఈ కథాపఠనం, కథాభ్యాసం కార్యక్రమం ఇది. ఈ రకంగా రచయితలు వారి రచనలను మెరుగుదిద్దుకుని అన్ని మాధ్యమాలలో కూడా వారి కథలకి మంచి బహుమతులు సాధించాలనే ఉద్దేశంతో ఈ విజయనగరం జిల్లా రచయితల సంఘం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. కొత్త కథకులు ప్రోత్సహించాలని, మన జిల్లాలో రచయితలను తయారు చేయాలని, కథకులను తయారు చేసే ఉద్దేశంతో విజయనగరం జిల్లా రచయితల సంఘం తలపెట్టిన కార్యక్రమమే కథాపఠన కార్యక్రమం. ప్రతి నెల ఒక ఆదివారం నాడు ఉదయం 10 నుంచి 12 వరకు కూడా జరిగే కార్యక్రమంలో రచయితలు పాల్గొని వాళ్ళ కథలు చదువుతున్నారు. ఆ కథపై చుట్టూ ఉన్న రచయితలు, సాటి రచయితలు, విమర్శకులు కథపై మెరుగులు చెప్తూ, కథలో లోపాలను దిద్దుతూ కథ విషయం చెప్తారు. ఆ కథను మార్చుకొని పత్రికలు పంపి బహుమతులు పొందాలనే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం. ఎస్కోట మండలం కృష్ణాపురం గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని, దీనివల్ల గ్రామస్తుల రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు అందరూ విశాఖ వెళ్లే మంచినీటి సరఫరా కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. నెల రోజుల్లో ఈ రహదారి వేయకపోతే విశాఖపట్నం వెళ్లే నీటి సరఫరా గ్రామస్తులందరూ కలిసి నిలిపివేస్తామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించి మా కష్టాలు తీర్చాలని అన్నారు. కృష్ణాపురం అండి, నేను బొబ్బులు ఎర్రయ్యమ్మని.
మాకు రోడ్డు అయితే బాగోలేదండి. 5 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది పడిపోతాండ్రు. ముసలోళ్ళు మడగోళ్ళు జ్వరం వచ్చినా సరే తీసుకెళ్ళడానికి ఇబ్బంది. గర్భిణీశ్వరుల మట్టుకు బాగా ఇబ్బంది. మా రోడ్డు క్వాలిటీ చూడండి, ఎక్కడ పెడితే అక్కడ గతకలు నీరు, వాన పడితే రానేరు వెళ్ళలేరు. పెద్దనే మా రోడ్డు గతకలైపోయి బళ్ళు నడవడానికి అవకాశాలు లేవు. అంచేత నీ కమిషనర్ గారికి మేము చెప్పుకుంటాను, మాకు ఆ రోడ్డు కావాలని మేము అందరికీ కూడా విన్నవించుకుంటాను. మా ఊరి నుండి రోజుకి తాటిపూడి జలాశయం నుండి మా ఊరు శుద్ధి చేసి రోజుకి 97 లక్షల లీటర్ల నీరు, క్యూసెక్ల నీరు ఒట్టుకెళ్తాను. ఎందుకు? అక్కడ ప్రజలు బతకాలని. మరి అక్కడ ప్రజల దాహం తీర్చినందుకు, మా ఊరు తీర్చినందుకు మా ఊరికి ఇది పాపమా? మరి అక్కడ ప్రజలే కానీ మా ఊరు ప్రజలు కాదా? దయచేసి కమిషనర్ గారు దీన్ని వెంటనే ఈ విషయాన్ని పరిధిలో తీసుకొని మా ఊరు రోడ్డుని తక్షణమే వేయకపోతే మా మోకంలో ఒక చుక్క నీరు కూడా వైజాగ్ వెళ్ళమని అమ్మడు. మీరు మట్టుకు మా ఊరందరినీ జైల్లో పెడతారో చంపేస్తారో మీ ఇష్టం. అప్పుడే చెప్తాను, మా ఊరు మాకు తక్షణమే రోడ్డు వేయాలి. చాలా అద్దానంగా ఉంది, చాలా గొంతులు. పిల్లలు స్కూల్కి వెళ్దామంటే భయపడుతున్నారు, ఆటో వాళ్ళు రావటం లేదు, నడిచి తీసుకెళ్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఒక ఆటో మీద తీసుకెళ్తే ఇది దారి మధ్యలో ప్రవేశం అవుతుంది. ఆల్రెడీ చనిపోయారు ఈ గాతలకి. దయచేసి కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న స్టాఫ్, అలాగే పోల్లాడు కూడా చాలా అబద్ధాలు ఆడుతాను. రోడ్డు వేసేస్తాను, ఇదిగో వేసేస్తాను అంటాను. పోల్లాడు గారు కూడా దయచేసి డీ గారికి చెప్పండి. డీ గారు చెప్పి మోకమ్మలుగా మా అందరూ మిమ్మల్ని మట్టు బహిష్కరిస్తాను. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్ర గ్రంథాలయంలోని ప్రతిరోజు 400 మంది చదువుకులు పుస్తకాలు చదవడం జరుగుతుందని, పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి లక్ష్మి అన్నారు. ఈ రోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. కేంద్ర గ్రంథాలయంలోని 50,000 పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రంథాలయంలోని అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. గ్రంథాలయంలో ప్రతిదినము 400 మంది రీడర్స్ వచ్చి ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ గ్రంథాలయం వల్ల ఎంతోమంది జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నతమైన పదవులను అలాగే ఉద్యోగాలను సంపాదించుకుంటున్నారు. ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ గ్రంథాలయంలో 50,000 పైనే పుస్తకాలు వివిధ భాషలతోనూ వివిధ రకములైనటువంటి విషయములతోనూ సంబంధించి మన గ్రంథాలయంలో పుస్తకాలు ఉన్నవి. వాటన్నిటినీ కూడా ఎంతోమంది చదువర్లు వచ్చి ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ గ్రంథాలయానికి కావలసినటువంటి వాటర్ సప్లై అయితేమి, అలాగే టాయిలెట్స్ అయితేమి అన్ని విధాలుగా చదువర్లకి ఎంతో ఉపయోగకరంగా వాళ్ళకి అవసరమైన రీతిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో భారీగా పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నెల 1 నుంచి రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల వద్ద తక్కువ ధరకే నాణ్యమైన సబ్సిడీ బియ్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. బయట మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం ధర కిలో 65 రూపాయల వరకు విక్రయిస్తుంటే ప్రభుత్వం రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా 52 రూపాయలకే విక్రయిస్తుంది. అలాగే బీపీటీ రా బియ్యాన్ని కిలో 50 రూపాయలకు విక్రయిస్తుంది. ప్రతి కుటుంబం గరిష్టంగా నెలకు 10 కిలోల బియ్యం పొందవచ్చు. కాగా ఈ కౌంటర్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎంవీపీ రైతు బజార్ కౌంటర్లో స్థానికులు ఆధార్ కార్డు చూపించి తమకు ఇష్టమైన 2 రకాల బియ్యంలో ఏదో ఒక రకాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం రాయితీపై బియ్యాన్ని అందజేస్తుండడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్టు విక్రయదారులు చెబుతున్నారు. బియ్యం కూడా చాలా బాగున్నాయి, ఇంకా వండుకోవాలి. ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాము, చాలా బాగుంది. మేము తీసుకున్న రా రైసు 58 రూపాయలది 50 రూపాయలది. ఇంకో రకం కూడా ఉన్నాయి, మేము తీసుకోవాలి. అది 62 రూపాయలది 52 రూపాయలు. బయట మార్కెట్లో ఎక్కువ రేట్లో అమ్ముతారు, అది మనకు తెలియదండి. మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అమ్ముతున్నారు. తీసుకున్నాం ఇప్పుడు 70 రూపాయలు తీసుకుంటున్నారు, 60 రూపాయలు తీసుకుంటున్నారు, 65 రూపాయలు తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి పద్ధతి అని బాగుంది. మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ విధంగా చేయడం చాలా బాగుంది. రోజువారీ 100 మంది కూడా వస్తుందండి. ఉదయం 6 నుంచి లైన్లో ఉంటారు. 1 గంట కొంటానండి. మన మధ్య 4 నుండి 8 వరకు కొంటానండి. కందిపప్పు 3 సార్లు ఇస్తారు. రైస్ కూడా ఈ మధ్య 52 బట్టి సొంత ఇంకా బాగా జనం పెరిగారు. 2 రకాలు అమ్ముతాను. ఒకటి 52 రూపాయలు స్టీమ్ అమ్ముతాను, ఒకటి 50 రూపాయలు రా రైస్ అమ్ముతాను గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం. బయట అంటే 60-70 ఉన్నాయండి. అంటే క్వాలిటీ బట్టి ఉన్నాయి, షాప్ నుండి రేట్లు ఉన్నాయి సార్.
మొన్న ఆగస్టులో స్టార్ట్ చేసిందండి. స్పందన చాలా బాగుంది, జనం చాలా బాగా వస్తుండ్రు. కందిపప్పు 3 years ఉందండి, జగన్మోహన్ రెడ్డి ఉంది. అది కూడా 115 అండి, బయట 140, 150 ఉందండి, 115 ఇస్తుందండి. అది నెంబర్ 1 క్వాలిటీ. దాని రాజపాటి పని ఎట్లా కారణం మంచి అందిస్తుంది. దాన్ని కూడా స్పందన కందిపప్పు ఇంకా స్పందన ఎక్కువ ఉందండి. ఇంతమంది వచ్చిన ద వే ఆఫ్ డీలింగ్, మనిషి స్ట్రెస్ లేకుండా వ్యవహరించడం చాలా కష్టం ఇవాళ రోజుల్లో. సో మురళీకృష్ణ గారు ఈజ్ నెంబర్ 1 అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ ఎక్సలెంట్. ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు మామూలు బ్యాగ్స్ వచ్చేవి, ఆ బ్యాగ్స్ ఇప్పుడు ఆ సిస్టమ్ మార్చి ఇప్పుడు ఏదో 10 kg ఇది ఫస్ట్ టైం తీసుకెళ్తాం. బట్ ఎప్పుడు రైస్ తీసుకెళ్ళినా ఎక్సలెంట్. ఆధార్ కార్డు చూపిస్తే పెర్ హెడ్ 10 kgs ఇస్తారని విన్నాను. ఎనీవే ఇట్స్ గుడ్ థింగ్. జిఎంఆర్ఎస్ సంస్థ లాభాల కోసమే సుదీర్ఘ సేవలు అందించిన విశాఖ ఎయిర్పోర్ట్ను ప్రభుత్వం శాశ్వతంగా మూసివేసి విశాఖ ప్రజలకు అన్యాయం చేస్తుందని సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్ నరసింహరావు అన్నారు. ప్రభుత్వ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వచ్చిన భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ రద్దు చేసి ప్రైవేట్ జిఎంఆర్ సంస్థకు ప్రభుత్వాలు అప్పగించాయని విమర్శించారు. ఎయిర్పోర్ట్ మూసివేతకు నిరసనగా సిపిఎం బ్లాక్ డే పిలుపులో భాగంగా మదిలిపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని మూసివేసి కమిషన్ల కోసం జిఎంఆర్కు ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ విమానాశ్రయంగా కొనసాగించి విశాఖను డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. దిగేవాడు అదనంగా 1500 రూపాయలు కట్టాలి, అందుకని జిఎంఆర్ కోసం వచ్చింది. దానికి ఖరీదు ఇప్పుడే గంగారావు చెప్పారు, 5000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అందులో సగం కూడా ఖర్చు పెట్టరు, బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు. ప్రైవేటు వాడికి ఇచ్చి కమిషన్లు కొట్టేసే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం గతం జగన్ గారు నేనే తెచ్చానంటున్నాడు, ఈయన నేనే తెచ్చానంటున్నాడు. ఒకసారి పాత సినిమా ఉంది, నేనే విధవాయినంటే నీకంటే విధవాయి నేనని. వీళ్ళు చేసిన ఘనకార్యం ఎవడి కోసం? ఎవడన్నా విశాఖ ప్రజలు ఒక్కడైనా అడిగారా? నేను సవాల్ చేసి చెప్తున్నాను. విశాఖ ఎయిర్పోర్ట్ అథారిటీకి టెండర్స్ వచ్చింది, మొదటి టెండర్స్లో దాన్ని క్యాన్సిల్ చేసి కేవలం జిఎంఆర్కి ఇవ్వడం కోసం 10 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కాదు, ఇది ప్రారంభమైంది. మొదట టెండర్స్ వేసింది 2014లో టెండర్స్ వేసింది. ఆ టెండర్స్లో ఎయిర్పోర్ట్ అథారిటీకి వచ్చింది, గవర్నమెంట్ సంస్థ అది. దానికి ఇవ్వకుండా ఉండడానికి 10-12 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. తర్వాత ఆయన జగన్ గారు నేను తెచ్చానంటున్నాడు, ఇప్పుడు ఈయన నేను తెచ్చానంటున్నాడు. ఎవరు విశాఖ ప్రజలు ఎవడో కోరుకోలేదు. ఇది విశాఖ ప్రజలకి ఆనందకరమైనటువంటి విషయం కాదు. ఉన్న విమానాశ్రయం పోయింది, అందరూ బాధపడేటువంటి విషయం. రెండోది, ఉన్నదాన్ని కనీసం డొమెస్టిక్ ఎయిర్లైన్స్కైనా దేశంలో తిరిగే విమానాలకైనా ఇక్కడ ప్రజలకు ఉపయోగిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడైనా ప్రజలకు అది జిఎంఆర్ ఒప్పుకోడు, ఎందుకంటే ఆయనకు వ్యాపారం జరగాలంటే ఎక్కువ విమానాలు అక్కడికి రావాలి. అందుకనే నువ్వు జిఎంఆర్ కోసం పెట్టావు కానీ ప్రజల కోసం పెట్టలా. ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉంది, ఆ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ మొదటి నుంచి వరదారెడ్డి గారు ఉండేవారు, ఆయన ఈ మధ్య చనిపోయారు. వాళ్ళు మొదటి పోట్లాడారు అక్కడ వద్దు భోగాపురం మార్చొద్దని. ఇప్పుడే నాకు భోగాపురం నుంచి ఒక ఆయన రైతు ఫోన్ చేశారు. రైతులు ఎవరు కూడా కోరుకోవడం అనేటువంటిది లేదు. ఉప్పాడపేట అనే పక్క ఊరు, ఇప్పుడు ఆయన కూతురు ఎంపీటీసీ, ఆయన మాజీ సర్పంచ్. మాకు రేపటి నుంచి మోత మొదలవుతుందండి, కానీ ఇప్పటికే మాకు నష్టపరిహారం ఇవ్వాల. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా శేఖనగరంలోని రామాటాకీ సమీప అంబేద్కర్ భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. పలువురు జర్నలిస్టులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. వి డెంటల్, డాక్టర్ అగ్రివల్స్ హెల్త్ కేర్ ఆసుపత్రుల వైద్య సిబ్బంది జర్నలిస్టులకు బీపీ, షుగర్ టెస్టులతో పాటు కంటి, పంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నాయకులు జేవి ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్నారు. పైగా ప్రస్తుతం జర్నలిస్టులపై వృత్తిపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలు దోహదపడతాయన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ 70 ఏళ్లుగా జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమానికి ఏపీడబ్ల్యూజేయు విశేష కృషి చేస్తుందన్నారు. పూర్వంలా కాకుండా ఇప్పుడు కళ్ళు మూసుకొని తెరిచి లోపున వార్త ప్రపంచం అంతా వెళ్ళిపోతూ ఉంది. సో అలాంటి సందర్భంలో మీకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వాస్తవాన్ని వాస్తవంగా చూపించడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ప్రజా చైతన్యం అనేది ఈ మధ్యకాలంలో వచ్చిందంటే దానికి కారణం కూడా మీరే. మరి మీ కాక్రోచ్ జనతా పార్టీ లాంటిది వచ్చి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అది ఉద్యమంలాగా వాళ్ళు ఎలాగైతే ఉద్యమాలు చేశారో కూడా జర్నలిస్టులు కూడా అలాగే ఉద్యమాలు చేశారు. సో ఒక విలువలు కలిగినటువంటి మానుకొండ చలపతిరావు గారు లాంటి వాడు ప్రారంభించినటువంటి ఈ జర్నలిస్ట్ యూనియన్ అదే విలువలతో కొనసాగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులకు అలాగే దేశవ్యాప్తంగా కూడా వేరువేరు ఛానల్స్ పేపర్లు అలాగే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖపట్నం యూనిట్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, తొలి దశ నుంచి అంటే 70 ఏళ్ళుగా జర్నలిస్టుల హక్కుల సాధన కావచ్చు, సంక్షేమం గురించి పట్టించుకునే ఏకైక యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. ఈరోజు జర్నలిస్టులు అన్న విషయంలో చూసుకుంటే కొంత నైతిక విలువలు తగ్గాయని కొంతవరకు సమాజం ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ప్రతి సభ్యుడు కూడా ఆ నైతిక విలువలు అలాగే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ విషయంలో పూర్తిగా బాధ్యతగా ఉంది. అందుగురించే ఈరోజు చూసుకుంటే సమాజంలో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అవినీతి వర్గాలు కావచ్చు, అక్రమార్కులు కావచ్చు, వారు చేసిన తప్పిదాలను సమాజం ముందు ఉంచడంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంబంధించిన సభ్యులు వేరువేరు ఛానల్స్, డిజిటల్ మీడియా అలాగే పేపర్లో కూడా సభ్యులుగా పనిచేస్తున్నారు. ఈ దశలో జర్నలిస్టులు కేవలం హక్కుల సాధన సంక్షేమం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యం కూడా ముఖ్యమని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖపట్నం యూనిట్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కలిసి ఈరోజు అంబేద్కర్ భవన్లో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. తెలుగు సాహిత్యాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వర్ధమాన సాహితీవేత్తలకు వేదిక కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 10, 11 తేదీల్లో విశాఖ వేదికగా సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నారు. సంబంధిత పోస్టర్ను డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ కెఎస్ చలం, జిఎస్ రాజేశ్వరరావు, సాహిత్య శ్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడారు. సమ్మేళనంలో కథ, కవిత్వం, విమర్శ తదితర సాహిత్య ప్రక్రియలపై ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలతో పాటు సమకాలీన సాహిత్య ధోరణులు, సాహిత్యంలో వస్తున్న మార్పులు, కొత్త తరానికి చెందిన రచయితలు ఎదుర్కొంటున్న సవాల్పై చర్చిస్తామన్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గురజాడ చెప్పినట్టుగా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమా అన్న గురజాడ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని చెప్పాడు. అన్నదమ్ముల వలెను కులములు మతములన్నీ మెలగవలనని చెప్పాడు. తర్వాత వచ్చిన శ్రీశ్రీ దాన్ని మరి కొంచెం విస్తృతం చేస్తూ కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అని చెప్పాడు. మరో ప్రపంచం ఉంది, ఆ మరో ప్రపంచాన్ని మనందరం సాధించుకోవాలని చెప్పాడు. కానీ ఈరోజు పరిస్థితులు అంత ఆశాజనకంగా, వాళ్ళు ఆశించినంత ఆశాజనకంగా లేవు. కాబట్టి ఈ పరిస్థితులకు తగ్గట్టు ఈరోజు సాహిత్యాన్ని సృజిస్తున్నామా లేదా, ఎలా సృజించాలి, ఈ పరిస్థితులు మెరుగుపడాలంటే ఏం చేయాలన్న విషయాలని మాట్లాడుకోవడానికి ఈ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనంలో కథ, కవిత్వం, విమర్శ, పాట ఇలాంటి ప్రక్రియల మీద జరుగుతుంది. కొత్త పాతల మేలు కలియగ్గా కొత్త తరం విద్యార్థులు, యువతరం సమీకరించి వాళ్ళు ఇప్పటికే రాస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరినీ మేళవించి ఈ సమ్మేళనంలో ఈ చర్చలు జరగబోతున్నాం. కాబట్టి ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలోని ముఖ్యమైన మెరుపులతో రచయిత ఏవి రమణమూర్తి సంకలనం చేసి రంగులు ఫిరంగులు పుస్తకాన్ని మిత్ర సాహితీ విశాఖలో పరిచయం చేసింది. ఏపీ టీఎఫ్ రాష్ట్ర నాయకుడు నారాయణ వేణు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డాక్టర్ వేమూరి కృష్ణమూర్తి రావికొండ రచనలో విశిష్టతను వివరించారు. ప్రముఖ రచయిత జిఎస్ చలం పుస్తకం గురించి పరిచయం చేశారు. ఈ సందర్భంగా పుస్తక సంచలనకర్త రమణమూర్తి మాట్లాడారు. ఈ రంగులు ఫిరంగులు పుస్తకం రచనకు గల ప్రేరణను వివరించారు. ప్రాంతపు మహారచయిత అయిన రావి శాస్త్రి గారు 1993లో మరణించారు. ఆయన జీవితకాలంలో ఆయన రాసిన రచనలన్నీ చాలా పాపులర్ అండ్ చాలా పేరు తెచ్చుకున్న రచనలు. అయితే ఏమవుతుందంటే కొత్త తరాలు వచ్చాక, కొత్త తరం పాఠకులు వచ్చాక పాత తరం రచనలు కొన్ని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన రచనలో ఉన్న గొప్పతనం చెప్పడం కోసం
ఆయన దాదాపు 3000 పేజీల వరకు రచనలు ఉన్నాయండి. ఆ రచనలోంచి మంచి మంచి వాక్యాలని మంచి మంచి పేరాలని సేకరించి ఈ తరం వాళ్ళకి, ఎందుకంటే ఈ తరం వాళ్ళకి అటెన్షన్ స్పాన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పరిచయం చేయడానికి అట్లాంటి చిన్న చిన్న ప్యాసేజెస్ చాలా పనికి వస్తాయి. అందుకని కొత్త తరం పాఠకులకి, అలానే కొత్త తరం రచయితలు చాలామంది వస్తున్నారు. అంటే పాత తరం వాళ్ళు ఎట్లా రాశారు ఏమిటి అనేది గమనించుకోకుండా వాళ్ళ ధోరణిలో వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు. వాళ్ళకున్న సమయాన్ని బట్టి వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు. సో వాళ్ళకు కూడా ఒక మార్గదర్శిలాగా ఉంటుందని ఒక 350 పేజీలతో ఈ పుస్తకాన్ని 1/4 క్రౌన్ సైజులో ఆర్ట్ పేపర్ మీద చేయడం జరిగింది. చాలా రావిశాస్త్రి గారి రచనల మీద జరిగిన చాలా గొప్ప ప్రయత్నం అని అందరూ ఇప్పటివరకు అంటూ ఉన్నారు. ఇది గత నెల 30న హైదరాబాద్లో రిలీజ్ అయింది. బట్ రావిశాస్త్రి గారు ఈ ప్రాంతానికి చెందిన రచయిత కాబట్టి ఆయన ప్రాంతంలో ఆ పుస్తకాన్ని పరిచయం చేయాలన్న కోరికతో వైజాగ్లో ఈ ప్రోగ్రాం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంఘం గుర్తింపు దినోత్సవం జిల్లా పరిషత్ కార్యాలయ సమీప సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యనారాయణ నాయకత్వంలో తమ సంఘం ఉద్యోగుల సంక్షేమానికి భజనతో కాదు బాధ్యతతో, పార్టీలతో కాదు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. 2010లో సూర్యనారాయణ స్థాపించిన ఈ సంఘాన్ని 2019 ఆగస్టు 16వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ రోజు తమ సంఘం సభ్యులందరికీ ఒక పండగ దినమని పేర్కొన్నారు. బాకాయికి భూమి అన్న నినాదంతో పనిచేస్తున్న నాయకునికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతి సుధా, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పండగ రోజు కింద మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంఘాన్ని స్థాపించడం 2010లో అయినా ఈ రోజు 2026 వరకు కొనసాగించారంటే ఒక్క మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు కష్టం దీని వెనక దాగి ఉంది. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది సంఘాలు నాయకులు అడ్డుకుందామని చూసినా కూడా ఏకైక వ్యక్తి అయిన సంఘాన్ని స్థాపించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సంఘంగా అవతరించిందంటే ఆయన కృషి ఎంతో ఉంది. కాబట్టి మేమందరం కూడా ఆయన కృషిలో భాగం అవుతామని చెప్పి మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో జాయిన్ కావడం, విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని పటిష్టంగా తయారు చేయడం కూడా జరిగినది. అలాగే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి 35,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉంటే ఒక పెద్ద సంఘం నాయకుడు ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నం వచ్చి అన్ని ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని బకాయిలు తీర్చివేయడం జరిగింది. ఒక పిఆర్సీ పెండింగ్ ఉందని చెప్పడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆధునిక పదంలో చెప్పాలంటే బర్త్డే అని చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు మేము అందరం కూడాను ఎంతగానో ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇది జరుపుకోవడానికి మాకు వేరే విషయాల్లో కాకుండా ఈ విషయంలో మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. అయితే ఈ సంఘం యొక్క ముఖ్య నినాదం ఏంటంటే భజనతో కాదు బాధ్యతతో, అదేవిధంగా పార్టీలతో కాదు ప్రభుత్వంతో. ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు, ప్రభుత్వంతో కలిసి పనిచేసే సంఘంగా ఇది నిలబడింది. అయితే సూర్యనారాయణ సార్ మా సంఘం ముఖ్య అధ్యక్షులు సూర్యనారాయణ సార్, ఆయనకి మేము ఎంతగానో థ్యాంక్ఫుల్గా ఉంటాము. ఎందుకంటే ఆయన నాట్ ఓన్లీ మేల్స్, ఫిమేల్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి మేమైతే ఒకనొక కాలంలో కేవలం ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళ ఆడవాళ్ళు తర్వాత ఉద్యోగాలకు వచ్చారు. ఇప్పుడు అది కూడా మించి ఇంకా యూనియన్లోనూ లీడర్స్గా ఉండటానికి ఆయన అవకాశం కల్పించారు. అటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా 3 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం విశాఖకు వస్తున్నారు. ఆ వివరాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ రాజుతో కలిసి నగరంలోని ఒక హోటల్లో మీడియాకు వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే నబీన్ మంగళవారం పిఎంపాలెం A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే రాష్ట్ర స్థాయి బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొంటారన్నారు. మోడీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగే ప్రగతిపైన, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులపైన తీర్మానాలు ప్రవేశపెడతామన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం, త్రిబుల్ ఇంజన్ గ్రోత్ రాష్ట్రంలోని చూపిస్తున్నామని చెప్పారు. మొదటిసారి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత రావటం, అలాగే మన యొక్క కొత్త ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా రేపు ప్రారంభం కావటం, ఆ విధంగా రేపు రాత్రి 9 గంటలకి ఆయన విమానం రాబోతుంది. ఆయన్ని పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేయబోతున్నాం. అలాగే విశాఖపట్నంలో 18వ తారీఖు భారతీయ జనతా పార్టీ
విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి మా యొక్క జాతీయ అధ్యక్షులతో పాటు జాతీయ సంఘటనా మంత్రి బిఎల్ సంతోష్జీ, అలాగే అనేక మంది జాతీయ నాయకులు, మా యొక్క కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాబోతున్నారు. వైజాగ్ కన్వెన్షన్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. 18వ తారీఖు ఉదయం ప్రారంభోత్సవం, దాని తర్వాత 2 రెజల్యూషన్స్ పాస్ చేయబోతున్నాం. ఒకటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి చేసిన ఏదైతే ప్రగతి ఉందో దానికి ధన్యవాదాల తీర్మానం, అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో త్వరితగతిన పూర్తవ్వాలని, అలాగే పోలవరం సంబంధించిన ఈ మధ్య మేము సందర్శించి రావటం జరిగింది, దానికి సంబంధించిన అంశాలు, అలాగే రాయలసీమ సంబంధించిన అనేక రకాల తాగునీరు, సాగునీరు ప్రాజెక్ట్స్ పైన ఒక తీర్మానం ఉండబోతుంది. అలాగే చివరిలో మా యొక్క సంఘటనా మంత్రి శ్రీ బిఎల్ సంతోష్జీ యొక్క సమారోపంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అలాగే మన యొక్క జాతీయ అధ్యక్షులు వస్తున్న నేపథ్యంలో ఒక యువ సంవాదం చెప్పి 25 సంవత్సరాల లోపు ఉండే యువతి యువకులతో ఒక సమావేశం మన యొక్క స్థానిక గ్రాండ్ బే హోటల్లో పెట్టబోతున్నాం. ఆ విధంగా మా జాతీయ అధ్యక్షుడు వచ్చిన నేపథ్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర విశాఖపట్నానికి ఉండే ప్రత్యేకత ఏదైతే ఉందో అది తప్పనిసరిగా చాటే విధంగా ప్రయత్నం చేయటం, మన స్థానిక సింహాచల దర్శనం కూడా చేసే ప్రయత్నం చేయటం. విశాఖ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అట్టహాసంగా జరిగింది. విశిష్ట అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఏ రాజకీయ జెండా కింద ఉన్నా ఒకే అజెండాతో ఆర్యవైశ్య అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇల్లూరి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తమ హయాంలో విజయవాడలో 5 అంతస్తుల భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయని దాతలు సహకరించాలని కోరారు. వాళ్ళందరికీ ఏదో విధంగా రాజకీయ లబ్ధి కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ, లేకపోతే వెనుకబడిన వాళ్లకు ఏదో విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించేకి ముందుండి పోరాడే సంస్థ ఆర్యవైశ్యుల మహాసభ. ఈ సభకు స్టేట్ లెవెల్లో లక్ష్మయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈరోజు జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. వీళ్ళందరూ ఇటువంటి ఆర్గనైజేషన్స్ దేశంలో మీకు వెతికినా దొరకదు. ఇప్పుడు 120 సంవత్సరాలుగా ఇది ఒక కులం పేరుతో ఉన్న ఆర్యవైశ్యులకు అనేది కులం పేరుతో ఉన్న ఇది ఒక వ్యవస్థగా ముందుకు పోతా ఉన్నది. అందరూ అన్ని కులాలు గౌరవించే వ్యవస్థగా ఇది ముందుకు పోతా ఉన్నది. ఇది ఒక ప్రత్యేకత. మా దానికోసం, మా వెనకబడిన వాళ్ళ కోసం వైశ్య కార్పొరేషన్ ముందుకు తీసుకొని వచ్చాం. మహాసభ ద్వారా ముందుకు తీసుకుపోయి పోరాడి, అలాగే ఎన్నో కార్యక్రమాలు, కనకా పరమేశ్వరి దేవి మా కులదేవత, అది ప్రభుత్వ కబంధ స్థలంతో ఉండరాదు. ఆ టెంపుల్స్ మాతోనే ఉండాలని పోరాడి తెచ్చుకున్న మహాసభ సంస్థ. ఇలాంటివి ఎన్నో. అలాగే వెనుకబడిన వాళ్లకు మాకు కూడా పట్టాలు ఇవ్వాలి, మా దాంట్లో వెనుకబడిన వాళ్ళు ఉంటారు, పట్టా భూములు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. ఇవంతా ఒక పోరాటంతోనే అంచెలంచెలుగా తీసుకొని రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఒక 120 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ. ఇది 100 సంవత్సరాల పండుగను జరుపుకొని మరి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఇది ఒక కేంద్ర సంస్థ, మాతృ సంస్థ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లక్షల మంది ఆర్యవైశ్యులకు చెందిన సంస్థ ఇది ఆర్యవైశ్య మహాసభ. ఈ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఎవరైతే వెనుకబడిన వైశ్యులు ఉంటారో వారికి లబ్ధి చేకూరేలా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ, మరి ఇలా ఎన్నో రాజకీయంగా కూడా మా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ పార్టీల్లో అవకాశం ఉంటే ఆ పార్టీలతో మేము చర్చించి వారికి సీట్లు ఇప్పించే బాధ్యత కూడా ఆర్యవైశ్య మహాసభ చేస్తుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలు స్త్రీ శక్తి పథకం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన తేనీటి విందు సమావేశంపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి విమర్శలు గుప్పించారు. ఈ తేనీటి విందు సమావేశాన్ని ఒక పబ్లిసిటీ స్టంట్గా విమర్శించారు. మహిళలను దగా చేసిన చంద్రబాబు వారితోనే సమావేశం ఏర్పాటు చేయడం పట్ల వారంతా విస్తుపోయారన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయకుండా మహిళలకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ధ్వజమెత్తారు. గతంలో ఎన్టీఆర్ నాకన్నా మహానటుడు చంద్రబాబు అన్న మాట
నిన్నటి సమావేశంలో నిరూపమైందన్నారు. ఉచిత బస్సు పథకానికి 3,000 కోట్లు ఇచ్చానని చంద్రబాబు చెప్పింది బోగస్ కాదా అని ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవం రెట్టింపైందని చంద్రబాబు పదే పదే చెప్పడం పైన ఆమె మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి 0 వడ్డీ ఎగ్గొట్టడం వల్ల వారి ఆత్మగౌరవం రెట్టింపైందా అని ఎద్దేవా చేశారు. మహిళలను దగా చేసిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమా? మహిళలను వంచిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమా? అలాగే మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా విస్తుపోయిన పరిస్థితి మనం చూసాం. అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారట మహిళల ఆత్మగౌరవం పెంచారంట. చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవం పెంచలేదు, మహిళల తాలూకా ఆత్మగౌరవాన్ని తగ్గించారు, మహిళల్ని నట్టేట ముంచారు. ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళలకు వెన్నుపోటు పొడిచారు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఇచ్చిన హామీలన్నిటికి కూడా ఎగనామం పెట్టి ఈ విధంగా పబ్లిసిటీ స్టంట్లు చేసుకోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. ఇది చూశాక నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది. అప్పుడు మామైన ఎన్టీ రామారావు గారు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు నాకంటే పెద్ద నటుడు అనేసి. అది 100% నిజం అనే విషయం నిన్న మీటింగ్ తో మరొకసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఫ్రీ బస్ కోసం ఎన్నో అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 3,000 కోట్లు ఫ్రీ బస్ కి ఇచ్చారంట. ఫ్రీ బస్ కోసం 3,000 కోట్లు ఇవ్వడం అనేది ఒక బోగస్. ప్రతి కుటుంబానికి 4,500 రూపాయలు మిగిల్చాను అని చెప్పారు. అది కూడా పెద్ద బోగస్. మహిళలు ఈ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో సంతోషంగా ఉన్నారు అని చెప్పారు. అది కూడా ఇంకో పెద్ద బోగస్. అసలు చెప్పాలంటే మీ పేరు బాబు గారా లేదా బోగస్ బాబు గారా అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండే పరిస్థితి. వాజీవార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ చేతిలో ఉచిత పంపిణీకి శ్రీకారం. రెడ్ క్రాస్ సొసైటీ సేవా స్ఫూర్తిని అభినందించిన డిఆర్ఓ సత్యబాబు. ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన బీసీ సంఘాల నేతలు. తొలిసారి విశాఖ పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. మీడియాకు వివరాలు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. కూటమి ప్రభుత్వం రాయితీ బియ్యం పంపిణీకి అనూహ్య స్పందన. క్యూ కట్టి బియ్యాన్ని సొంతం చేసుకుంటున్న వినియోగదారులు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.